హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పక్షి దాచిన జాబు అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా మద్రాసులోని త్యాగనాగ నగర్లో రత్నం, సీతాపతి అనే ఇద్దరు తెలుగు కుర్రవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఒకే వీధి వాళ్ళు, ఇరుగు పొరుగు ఇళ్ళవాళ్ళు. చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులుగా పెరిగారు. ఇద్దరూ ఒకే స్కూల్లో, తర్వాత ఒకే కాలేజీలో చదివారు. ఇద్దరూ చదివిన చదువులు కూడా ఒకటే. ఒకే రకం దుస్తులు ధరించేవారు. అందువల్ల చూసేవారందరూ ఈ ఇద్దరికి ఏ విషయంలోనూ భేదమే లేదని అనుకునేవాళ్ళు. దానికి తగినట్లుగానే వాళ్ళిద్దరూ ఎప్పుడూ జంటగా ఉండేవాళ్ళు, విడిపోయేవాళ్ళు కాదు. ఇద్దరు మంచి బుద్ధులు కలిగి పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ నలుగురి మధ్యన తలలో నాలుకలా మసలుకునేవారు. చదువులు పూర్తయిన తర్వాత కాస్తో కూస్తో ఆస్తులు ఉండడం మూలాన ఉద్యోగాల కోసం దేబరించవలసిన అగత్యం ఇద్దరికీ లేకపోయింది. సుఖంగా ఇంటి పట్టునే కాలక్షేపం చేయసాగారు. ఇద్దరూ ఒకేసారి చేసుకుందామనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఒక్కరికి కూడా వివాహం కాలేదు. ఈలోగా సీతాపతి తండ్రి గారు పోవడం మూలాన చాన్నాళ్ల నుంచి పెత్తనం చేస్తున్న రత్నం మేనమామ గారు స్వగ్రామం వెళ్లిపోవడం మూలాన ఇద్దరూ ఒకేసారి ఇంటి వ్యవహారాలు చూసుకోవాల్సి వచ్చింది. ఇలా జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ వారి స్నేహంలో మట్టుకు ఎంత మాత్రమూ మార్పు రాలేదు. వీరిద్దరిని చూసిన జనులందరూ అబ్బురపడేవాళ్ళు. ఇద్దరూ చక్కని వాళ్లే, తిండికి బట్టకి లోటు లేని వాళ్లే, బుద్ధిమంతులే, చదువుకున్న వాళ్లే. పైగా వీరిద్దరి అపూర్వ స్నేహం చూసిన వారందరికీ ఎంతో ముచ్చట గొలిపేది. అటువంటిది ఒకనాడు ప్రాణ స్నేహితులైన వీరిద్దరికి నడి వీధిలో ఏదో ఒక విషయంలో అభిప్రాయ భేదం కలిగింది. ఇద్దరు పెద్దగా పోట్లాడుకున్నారు. చుట్టుపక్క నిలబడి విన్న వాళ్ళందరికీ ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. అలాంటిది ఒక సంఘటన జరుగుతుందని వాళ్ళు ఎన్నడూ అనుకోలేదు. రత్నం సీతాపతిని తోలనాడడం వాళ్ళంతా నోళ్లు తెరుచుకొని విన్నారు. అబ్బాయి, నీలో మానవత్వం నశించింది. నీలాంటి వాళ్ళు ఎంత తొందరగా చేస్తే భూభారం అంత తొందరగా తగ్గుతుంది అని రత్నం ఆవేశంలో 4 మాటలు అనేశాడు. రత్నం తనను ఇవన్నీ ఎందుకు అంటున్నాడో సీతాపతికి తెలుసు. కానీ అసలు సంగతి తెలియని జనులు రత్నం తన స్నేహితుణ్ణి ఇంత కఠినంగా మాట్లాడడం విని తెల్లబోయారు. వాళ్ళ చెవులను వాళ్లే నమ్మలేకపోయారు. తమ చుట్టూ జనం గుమిగూడడం చూసి ఖిన్నులై ఇద్దరు స్నేహితులు ఎడముఖం పెడముఖంగా వెళ్ళిపోయారు. ఈ ఘర్షణ జరిగిన తర్వాత 2-3 రోజుల దాకా స్నేహితులిద్దరూ ఎక్కడా కలిసి తిరగలేదు. ఇంకా అప్పుడప్పుడు రత్నం బజార్లో కనిపించేవాడు గాని సీతాపతి అస్సలు కనిపించేవాడు కాదు. చుట్టుపక్కల వీధుల్లోని జనమంతా ఈ తగాదాని గురించి గుసగుసలాడుతున్నారన్న మాటే గాని అసలు కారణం ఎవరికీ తెలియదు. చాలా మంది చాలా రకాలుగా ఊహించారు, కానీ నిజమేంటో ఎవరికీ అంతు చెక్కలేదు. ఈ ఘర్షణ జరిగిన 4వ రోజు ఉదయం సీతాపతి గారింట్లో రోజు పొద్దున్నే పనిచేయడానికి వచ్చే దాసీది కెవ్వుమని ఒక పెద్ద కేక పెట్టింది. రత్నంతో సహా చుట్టుపక్కల ఉన్న ఇళ్ల జనమంతా పరిగెత్తుకుని వచ్చారు. చూస్తే ఏముంది, సీతాపతి కింద పడి ఉన్నాడు. నేలంతా నెత్తురు మడుగు కట్టి ఉంది. అతని గుండెల్లో ఒక బాకు గుచ్చుకొని ఉంది. అందరూ హడలిపోయారు. రత్నం వెంటనే పోలీసులకు కబురు చేశాడు. పోలీసులు వచ్చి దర్యాప్తు చేశారు. ఎవరు వచ్చిపోయిన జాడలు కూడా లేవు. కిటికీ తలుపులు మట్టుకు తీసి ఉన్నాయి. ఎవరిని అడిగినా మాకేం తెలియదంటే మాకేం తెలియదన్నారు. అదే రోజున రత్నం సీతాపతి పోట్లాడుకోవడం విన్నవాళ్ళు మాత్రం ఆ విషయం పోలీసులకు చెప్పేశారు. పోలీసులు ఆచూకీ తీయగా సీతాపతికి ఇంకెవ్వరూ శత్రువులు లేనట్టు తేలింది. దాన్ని బట్టి వారికి రత్నం మీద గట్టి అనుమానం కలిగింది. ప్రాణ స్నేహితుల మధ్య తగాదాలు వస్తే అవి ఎంత ప్రమాదంగా ఉంటాయో అందరికీ తెలుసు కదా. రత్నాన్ని అడిగారు పోలీసులు. తామిద్దరికీ చిన్నప్పటి నుంచి స్నేహమని, కానీ ఆ రోజున పోట్లాడుకున్న మాట నిజమేనని రత్నం ఒప్పుకున్నాడు. పోట్లాట ఎందువల్ల వచ్చింది అని అడిగితే మాత్రం చెప్పనన్నాడు. దానివల్ల పోలీసులకు అతని మీద ఇంకా అనుమానం ఎక్కువైంది. కానీ అతడే సీతాపతిని హత్య చేశాడనడానికి రుజువు ఏమీ లేకపోవడం వల్ల అరెస్టు చేయలేదు. మొత్తానికి ఆ పేటంతా పుకార్లతో మారుమోగిపోయింది.
రేపో మాపో పోలీసులు రత్నాన్ని తప్పకుండా అరెస్ట్ చేస్తారని అందరూ చెప్పుకుంటున్నారు. పాపం రత్నం లోకంలో అల్లుకున్న వదంతులకు చాలా బాధపడుతున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున ఆ పేటలోని పిల్లలందరూ పండు వెన్నెల్లో ఉత్సాహంగా గుడి దగ్గర ఆటలాడుకుంటున్నారు. కొంతమంది పెంకేవాళ్ళు గుడి గోపురం పైకి ఎక్కి గోళ్లలో చేతులు పెడుతున్నారు. పావురాయి పెట్టలు బెదిరి పారిపోతున్నాయి. ఇంతలో ఒక పిల్లవానికి గూటిలో ఒక కాగితం దొరికింది. అది వాడికి అర్థం కాక తన తండ్రికి తీసుకెళ్లి చూపించాడు. అదే సీతాపతి రాసిన జాబ్. అందులో నేనొక దుర్వ్యసనానికి అలవాటు పడ్డాను. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా దాని నుంచి తప్పుకోలేకపోయాను. నా ఆస్తి అంతా జూదంలో తగలేశాను. ఇది ఎవరికీ తెలియదు. అప్పులు తీర్చేస్తే ఇవాళ నాకేమీ మిగలదు. నా ప్రాణ స్నేహితుడు రత్నం నాకు అనేక విధాలుగా చెప్పి చూశాడు. చివరికి ఒక రోజున కఠినంగా మందలించాడు కూడా. నాకు చాలా సిగ్గు వేసింది. కానీ ఏం చేసేది? ఈ దుస్థితి సహించలేకపోయాను. అందుకే ఈ లోకం వదిలిపోతున్నాను. రత్నం నన్ను క్షమిస్తాడని ఆశిస్తున్నాను అని ఆ ఉత్తరంలో రాసుంది. ఈ ఉత్తరం సంగతి క్షణంలో పేటంతా అలుముకుంది. ఉత్తరం దొరికిన కుర్రవాడి తండ్రి దాన్ని పోలీసులకు అందజేశాడు. అది సీతాపతి దస్తూరియే అని రుజువయింది. అతను ఆత్మహత్య చేసుకున్నాడని తేలిపోయింది. రత్నాన్ని గురించి అనవసరంగా అపోహపడ్డందుకు జనం అంతా సిగ్గుపడ్డారు. సీతాపతి ఆత్మహత్య చేసుకోక ముందే ఒక జాబు రాసి పక్కన పెట్టాడని, ఆ తర్వాత ఒక పావురాయి ఆ జాబు ఎత్తుకెళ్లి గూట్లో దాచుకుందని అందరికీ అర్థమైంది. ఈ విధంగా పక్షి దాచిన జాబు ఒక వ్యక్తి ప్రాణాన్ని రక్షించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.